ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15:5. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ప్రియ దైవజనమా, మీ జీవితంలో ఫలము లేదా? మీరు ఫలించే వారిగా, అభివృద్ధి పొందిన వారిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారా? మనం ఫలించాలంటే ఖచ్చితంగా దేవాది దేవుడు మన యందు నిలిచి ఉండాలి. గనుక మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడ్ల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఎందుకనగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అలాగే యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనువాడును, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడును, ఆయన ఆజ్ఞలు గైకొనువాడును కూడా ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందును నిలిచి ఉండును. కాబట్టి ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మీరు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అప్పుడు ఆయన మీ యందును నిలిచి ఉండును. గనుక మీరు బహుగా ఫలించుదురు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.